సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ, మాస్ లైన్, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నాకు దిగారు. కేంద్రానికి పీఎం నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నిరసన నినాదాలతో హోరెత్తిచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, సిపిఐఎంఎల్, మాస్ లైన్ జిల్లా కార్యదర్శి సభ్యులు జగన్ సింగ్, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట్ నారాయణ కేంద్రం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందన్నారు. అదానీ ఆస్తులు పెంచడానికే సింగరేణి ప్రైవేట్ పరం చేసేందుకు బొగ్గు గనులను వేలం వేస్తుందని విమర్శించారు. సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. సింగరేణికే బొగ్గు గనులను అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. బొగ్గు గనుల వేలం పాటలు నిలిపివేయాలని సిపిఐ పార్టీ మరియు సిపిఐఎంఎల్ వామపక్షాలన్నీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా చేస్తూ ఉన్నాం. ముచ్చటగా మూడోసారి వచ్చిన నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ తోటి కుమ్ముక్కై, ఇప్పుడు కూడా టీఆర్ఎస్ తోటి కుమ్ముక్కై ఉన్నది. మీదికి వెళ్ళన్నా కానీ బీజేపీ నుండి బొగ్గు గనుల శాఖ మంత్రి తెలంగాణ వారిని ఇస్తే కిషన్ రెడ్డిని వచ్చిన దానికి బొగ్గు గనులు మరి ఓపెన్ కాస్ట్ పెంచి ఇంకా బొగ్గు గనులకు ఇంకా రక్షిస్తాడు అని అనుకుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వచ్చిన 3 రోజులకే ముచ్చటగా బొగ్గు గనులు అమ్మేయడానికి వేలం పాటలు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న నిరసనలో భాగంగా ఆదిలాబాద్లో ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా నీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పడం కోసం ఈరోజు ఆందోళన కార్యక్రమాలని చేస్తూ ఉన్నాము. ఆదానికి సింగరేణిని అమ్మడం కోసం, ఆదాని ఆస్తులు, అంబానీ ఆస్తులను పెంచడం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ రంగం ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు లాభం జరుగుతూ ఉన్నది. సింగరేణి ఇప్పటిదాకా నష్టాల్లో కూడా లేదు. కోట్ల రూపాయల లాభాలలో నడుస్తూ ఉన్నటువంటి సింగరేణిని ఆదానికి అప్పచెప్పడం కోసం అమ్మేస్తానంటే ఈ దేశ ప్రజలు ఊరుకోరు అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు అన్ని కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్స్ ఏవైతే బొగ్గు గనులు ఈ బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నదో దాన్ని అడ్డుకోవడానికే ఈ ధర్నా. మరి ఈ దేశంలో ఉన్న కార్మిక వ్యతిరేక బీజేపీ పార్టీ మరి ఎన్నో కర్మాగారాన్ని మూసివేసింది. మరి వాళ్లకు అందుకే కార్మికులు కొంచెం కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. రాబోయే వాళ్ళ నామరూపాలు లేకుండా